వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటన సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల దాన్ని అణచివేయడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏంది మాస్టరు? డీజీ స్థాయి క్షేత్రస్థాయిలో డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఏంటి? ఐజీలు ఇక్కడే తిష్టవేయడం ఏంటి? అంతమంది ఎస్పీలు ఏంటి, డిఎస్పీలు ఏంటి, అంతమంది పోలీసులు ఏంటి, సామాన్య కార్యకర్త కూడా నోటీసులు ఇవ్వడం ఏంటి, మెయిన్ రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి అడ్డపెట్టేయడం ఏంటి, ఎక్కడికి పోనీకుండా ఒక్కో దగ్గర వరుసగా ఒకటి తప్పించుకోండి ఇంకోటి తప్పించుకోండి ఇంకోటి అని చెప్పి 200-300 మీటర్ల వ్యవధిలోనే 3-4 బ్యారికేడ్లు పెట్టడం ఏంటి, ఒక్కో దగ్గర అంతమంది పోలీసులు ఏంటి, ఎవరిని పోనీకపోవడం ఏంటి, ఆ ఊరికి పోయి అన్ని మార్గాలను బంద్ చేసేయడం ఏంటి? అన్నీ బంద్ చేస్తే అభిమానాన్ని అయితే ఎలా ఆపగలుగుతారు? వాళ్ళ అభిమానం తార్ రోడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళ అభిమానం తార్ రోడ్డే కాదు, మట్టి రోడ్డే కాదు, అసలు రోడ్డే ఉండక్కర్లేదని పుట్టలు గుట్టలు కాలువలు గట్లు మోటార్ బైకులు ఎక్కిస్తున్నారు మాస్టరు, మోటార్ బైకులు ఎక్కిస్తున్నారు. అభిమానం కాలువ గట్లు ఎక్కుతోంది, బండ్లను కాలువ గట్లు కింద పడిపోతారంటే పడితే ఏం కాదు పా అని పోతూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోస్ చూడండి, చాలా క్యాజువల్గా తీసిన వీడియోస్ ఇవి. నాకు తెలిసిన మా మిత్రుడే ఒక ఆయన వీడియోస్ డైరెక్ట్ తీసి పంపించారు నాకు. ఈ వీడియోస్ ఆ ఊర్ల దగ్గరే ఉంటారు ఒక ఆయన తీసిన క్యాజువల్గా తీసిన వీడియోస్ ఇవి, కావాలని తీసిన క్యాజువల్గా ఆడు నిలబడి. ఒకసారి చూడండి ఈ వీడియోస్. అచ్చంపేట టు రెంటపాళ్ళ పేసుపాడు ఊరు బయట పేసుపాడు అడ్డ రోడ్డు దగ్గర ఇక్కడ భారీ పికెటింగ్ 2 అంచెల వ్యవస్థ అనమాట. ఆ ముందు వైపు ఉన్న ఒక చోట అక్కడ ఒక చెక్ పోస్టు, ఇక్కడ ఒక చెక్ పోస్టు, వచ్చిన వాళ్ళందరినీ కూడా దారి మళ్ళిస్తున్నారు. పడతారు జాగ్రత్త. అటే అటేలండి. అలాగే జాగ్రత్త అటు చూసిరా ఏంది? ఆ పొలాల్లో పడి దారి లేకపోయినా ఇంకా బ్యారికేడ్లు అడ్డపెడితే ఇంకెట్లా పోతున్నారో చూడండి. కింద పడతారన్నా పడేది నేను లేదు పెట్టేది లేదు. నువ్వైతే ఫస్ట్ పోలీసులు ఎంతమందిని ఆపగలుగుతారు, ఎందుకు ఆపాలన్నది ఫస్ట్ పాయింట్. ఇది చూడండి, ఈ కాలువ గట్ల మీద బండ్లు ఎక్కి వాళ్ళని అడిగిపోయి పోలీసులు ఆపుతారు. వాళ్ళు ఇంకా గట్ల మీద పొట్ల మీద పడుతూ లేతుపోవాలి వాళ్ళు కూడా. ఏ మాటకు ఆ మాట. కానీ ఇంత అభిమానాన్ని చూసిన తర్వాత బహుశా చాలా చాలా తక్కువ మంది నాయకులుగా ఉన్న వాళ్ళు అదృష్టవంతులేమో. ఏమన్నా అధికారమే కావాలా నాయకుడు అభిమానం చూపించుకోవాలంటే? అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎగ్జాంపుల్. ఏందండి బాబు ఈ జనం, ఈ అభిమానం?